బట్ మిడ్ రేంజ్ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో, బార్డర్లో ఉన్న ర్యాంకులు ఏమైనా తగలొచ్చు, తగిలేదానికి అవకాశం ఉంటుంది. మనం ఇన్ అవ్వకుండా బయటే ఉండి అది ఎలా ఉంది ఏంటో తెలుసుకోవడం మంచి పద్ధతి కాదు అది. కాబట్టి మీరు ప్రయత్నం చేద్దామంటే నా హెల్ప్ తీసుకోండి. ఖచ్చితంగా నేను 100% ఎఫర్ట్, హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఎలా అయితే ఎఫర్ట్ పెడతానో మీలాంటి వాళ్ళకు కూడా, బోర్డర్లో ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ఎఫర్ట్ ఉంటుంది. అర్థమైందా? సో రండి, జాయిన్ అవ్వండి. ఒక ప్రయత్నం చేసుకోండి. జోసాలు అయితే డబ్బులు కట్టలేదు కదా, మీరు మహా అయితే 2,500 రూపాయలు నాకు కడతారు. జోసా సీసాబ్ కౌన్సిలింగ్ల వరకు అయితే చూసుకోండి. సో దానికి సంబంధించి ఇన్పుట్స్ అని నేను అందివ్వగలను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా 2025 కౌన్సిలింగ్ టైమింగ్ అయితే దగ్గర పడుతుంది. సో మనకి June 3rd నుంచి టెంటేటివ్లీ మరి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్లో వచ్చేటువంటి కొన్ని కొత్త విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి దానిలో భాగంగా జోసా కౌన్సిలింగ్లో వచ్చేటువంటి ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, ఈ 3 అంశాల గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఎంచుకుంటే మాత్రం నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలాంటి విషయాలు ఎక్కడైతే మీకు కొన్ని సార్లు దొరక్కపోవచ్చు అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా వీటిని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి, కంప్లీట్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఇంకా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ జోసాకి సంబంధించి అండ్ సీసాబ్కి సంబంధించి NIT, IIIT, GFTI అండ్ IITs కూడా, వీటికి సంబంధించినటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కావాలంటే మాత్రం మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి 2,500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అదే నెంబర్కి సెండ్ చేయండి. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. మీ ర్యాంక్ని బట్టి మీకు ఎక్కడెక్కడైతే సీట్లు వచ్చాయో మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా మనం ఈ 3 మాటల గురించి చాలా జాగ్రత్తగా మీరైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీజ్, సో సెకండ్ వన్ ఫ్లోట్ అండ్ థర్డ్ వన్ స్లైడ్. సో వీటి యొక్క అర్థాలు ఏంటి అనేది ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రీజ్ అంటే ఏంటి? సో మనం జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటాం అండ్ రౌండ్ 1 స్టార్ట్ అయింది అనుకుందాం. సో రౌండ్ 1 అనౌన్స్ అయినప్పుడు, సో రౌండ్ 1లో మనకి ఒకవేళ సీట్ వచ్చింది అనుకుంటే సీట్ అలాటెడ్ అని వస్తుంది. ఎక్కడ అలాటెడ్? సో మనకు తెలియదు. మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్లో ఏదో ఒక నెంబర్లో సీట్ అలాటెడ్ అని వస్తుంది. సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే విల్లింగ్నెస్ సబ్మిషన్ అని ఉంటుంది. విల్లింగ్నెస్ సబ్మిషన్. ఈ విల్లింగ్నెస్ సబ్మిషన్ అంటే ఏంటంటే సీట్ మీకు కావాలా వద్దా అనేది విల్లింగ్నెస్ సబ్మిషన్. సో ఇక్కడ విల్లింగ్నెస్ సబ్మిషన్ అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్రీజ్ ఆప్షన్, సెకండ్ ఫ్లోట్ ఆప్షన్, థర్డ్ స్లైడ్ ఆప్షన్. ఈ 3 ఒకదాని కింద ఒకటి ఒకే పేజ్లో డాష్ బోర్డు పైన కనిపిస్తాయి. ఇలా ఉంటాయి రౌండ్ అప్ చేసి. ఇక్కడ దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది కంప్లీట్గా ఇది ఫ్రీజ్ యాక్సెప్ట్ అవుతుంది. ఫ్లోట్ దీని మీద క్లిక్ చేస్తే ఫ్లోట్ యాక్సెప్ట్ అవుతుంది. స్లైడ్ మీద క్లిక్ చేస్తే స్లైడ్ యాక్సెప్ట్ అవుతుంది. అంటే ఏదైనా ఒకటి మాత్రమే ఆప్షన్ పెట్టుకోవాలి మనం. సబ్మిషన్, విల్లింగ్నెస్ సబ్మిషన్లో ఈ 3 ఏదైనా ఒకదానికి మాత్రమే మనం ఆప్షన్ ఇవ్వాలి. మరి దేనికి ఇస్తాము అన్నది, దేనికి ఇవ్వాలి అనేది అది మన వచ్చినటువంటి సీట్ని బట్టి, మీకున్నటువంటి ప్రిఫరెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, సీట్ అలాట్ అయింది మీకు, దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలా, లేదా ఇంకొక సీటుకి వెళ్ళాలా, లేదా అదే కాలేజీలో ఇంకొక సీట్ కావాలా, ఇలాంటి అంశాలపైన ఆధారపడి ఈ 3 ఏదో ఒక ఆప్షన్కి అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటిదాకా క్లిక్ చేయాలి? రౌండ్ 1లో సీట్ వచ్చింది కదా, మీరు రౌండ్ 2 అనౌన్స్ చేసే లోపు, R2 చేసే లోపు, రౌండ్ 2 అనౌన్స్ అయ్యే లోపు మీరు ఏం చేయాలి? వీటికి సంబంధించినటువంటి విల్లింగ్నెస్ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, చేసిన తర్వాత పేమెంట్ కూడా కట్టాలి. ఓకేనా? సో ఈ విధంగా చేస్తే మీకు విల్లింగ్నెస్ సబ్మిషన్ అనేది అయిపోతుంది. ఓకే, మరి ఇక్కడ ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్లైడ్ అంటే ఏంటి? సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సో ముందుగా మనం ఫ్రీజ్ గురించి మాట్లాడదాం. ఫ్రీజ్ అంటే ఏంటంటే వచ్చిన సీట్ యాక్సెప్ట్ చేస్తున్నాం, వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తున్నట్లే లెక్క. వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేస్తూ ఏం చేస్తారు? ఇక నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరు. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరు. అర్థమైందా? వచ్చిన సీట్ యాక్సెప్ట్ చేసాం, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాం. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? మనం ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ మనకి ఇంతకు ముందు పెట్టాం కదా, ఈ 3 ఆప్షన్లో ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్నాం అండ్ దెన్ పేమెంట్ చేసుకున్నాం, అది అయిపోయింది. సో ఫ్రీజ్ చేసాం కాబట్టి మీకు వచ్చిన సీట్ మీకు చాలు, సరిపోయింది. ఇక నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్ళరు. మరి కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి? జోసా అయిపోయిన దాకా మీరు ఇంట్లోనే ఉండాలి.
జోసాలో 5 రౌండ్లో 6 రౌండ్లో ఎన్ని రౌండ్లు 10 రౌండ్లు అయిపోయేదాకా ఇంట్లోనే ఉండి మీకు కాలేజ్ నుంచి మెయిల్ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత, జోసా కంప్లీట్ అయ్యాక ఏం చేయాలంటే అందరితో పాటు పిఏఎఫ్ కట్టాలి, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఇక్కడ మీరు సీట్ వచ్చినప్పుడు ఏం కట్టారు? ఎస్ఏఎఫ్ కట్టారు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారు. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే 17,500, ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓపెన్ కేటగిరీ కానీ అయితే 37,500 రూపీస్. అవి పే చేయాలి మనం. సీట్ నచ్చినా నచ్చకపోయినా మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అయ్యో నాకు నచ్చని సీట్ వచ్చింది, నాకు వద్దు ఆ కాలేజీ అనుకుంటే మాత్రం, అనుకుని డబ్బులు కట్టకుండానో, లేదా మీరు ఆ విల్లింగ్నెస్ సబ్మిట్ చేయకుండానో, లేదా దానికి ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండానో ఉంటే మాత్రం మీరు ఆ స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉండిందో రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, 2 రోజులు 3 రోజులు, ఆ గ్యాప్లో మీరు ఇవన్నీ చేయలేకపోతే మాత్రం మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ నుంచి సిస్టమ్ ఆటోమేటిక్గా మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తుంది, డిస్క్వాలిఫై చేసేస్తుంది. ఇక మనం దానికోసం విత్డ్రా చేసుకోకర్లా, ఎగ్జిట్ చేసుకోకర్లేదు, సిస్టమే మనల్ని ఎగ్జిట్ చేసి పడేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ నేను చూస్తూనే ఉన్నా, కనీసం 2-3 అయినా సరే ఇదే ఒక రౌండ్లో సీట్ వచ్చినప్పుడు నచ్చకపోతే, సార్ నాకు నచ్చలేదు కాబట్టి దానికి యాక్సెప్ట్ ఇవ్వలేదు సార్, అందుకనే నేను నెక్స్ట్ రౌండ్ చూస్తే నాకు ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చింది సార్ నా మెయిల్కి, నన్ను కౌన్సిలింగ్ నుంచి తీసేస్తున్నట్టు అని చెప్పేసి చాలామంది అమాయకంగా అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మెంటర్షిప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇచ్చేటువంటి అప్డేట్స్ కూడా వినాలి. అర్థమవుతుందా? సో ఇదనమాట విషయం. ఎనీవే, సో మీరు ఏం చేశారు? సీట్ వచ్చింది, ఫ్రీజ్ గురించి మాట్లాడుతున్నాం. సీట్ వచ్చింది, ఆ సీట్ మీకు నచ్చింది, ఓకే, వచ్చిన సీట్ యాక్సెప్ట్ చేస్తూ నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయరు. ఇక నెక్స్ట్ రౌండ్కి సంబంధం లేదు, యాక్సెప్ట్ చేశారు, సీట్ నచ్చింది కాబట్టి, రైట్? సో జోసా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఏం చేయాలి? పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకొని, ఇది ఎంత ఉంటుంది? పార్షియల్ అడ్మిషన్ ఫీజు 40,000 ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ ఓపెన్ కేటగిరీ కానీ. సో 40,000 రూపాయలు ఉంటుంది పార్షియల్ అడ్మిషన్ ఫీజు, 40,000 ఉంటుంది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్. అలాగే 25,000 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి ఉంటుంది. సో ఇదంతా పే చేస్తారు. పే చేసిన తర్వాత అప్పుడు మీకు కాలేజీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు సీటు. సో మీరు సీట్ కన్ఫర్మ్ అయింది, మీకు పలానా రోజున పలానా డాక్యుమెంట్స్ తీసుకొని మీరు కాలేజీకి రాగలరు అని చెప్పేసి మిమ్మల్ని మెయిల్ ద్వారా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కాలేజీకి. సో అప్పుడు మీరు ఇండివిజువల్గా అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ తీసుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టడం. ఒకవేళ మీరు ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కూడా కట్టకపోతే, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోయినా, సార్ మేము ఆన్లైన్లో కట్టాము కాలేజీకి వెళ్ళి కడతాము అనుకుంటే, కట్టకపోయినా సరే సీటు పోతుంది, సీటు క్యాన్సిల్, అందులో తిరిగేలేదు. ఇక మనం ఎన్ని రిక్వెస్ట్లు చేయండి, మీరు కోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే కోర్టు అయితే దీన్ని సమర్థించదు, ఫీజు కట్టమన్నప్పుడు కట్టాల్సిందే, రైట్? ఇది అఫీషియల్గానే డేట్స్ ఇస్తారు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎప్పుడు కట్టాలో అని. సో మెంటర్షిప్ తీసుకుంటే సో దానికి సంబంధించిన అప్డేట్స్ మన గ్రూప్లో ఇస్తాను. ఎవరెవరు ఫీజు కట్టాలి, రైట్? కొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఫీజు కట్టకుండా ఉంటారంటే, వచ్చిన సీటు 5వ రౌండ్ దాకా వెయిట్ చేశారు, వెళ్ళడం ఇష్టం లేదు, లేదా వేరే ఆల్టర్నేట్ వచ్చేస్తుంది, బిట్ శాట్ లాంటిది వచ్చింది అనుకుందాం. ఇక్కడ వచ్చినటువంటి ఎన్ఐటీస్లో వచ్చిన బ్రాంచ్ కంటే బిట్ శాట్లో వచ్చే బ్రాంచ్ మంచిది అనుకుందాం. వాళ్ళు ఎలాగో వెళ్ళరు కదా, అలాంటి వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా వదిలేస్తే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దెన్ మీరు అంతవరకు కట్టిన అమౌంట్ ఉంది కదా, 37,500 రూపీస్ ఒక కేటగిరీ వాళ్ళు అండ్ 17,500 ఒక కేటగిరీ వాళ్ళు కట్టారు కదా. సో వాటిలో 5,000 రూపీస్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు డిడక్ట్ అవుతుంది, మీకు రీబ్యాక్ అవుతుంది, రైట్నా? సో ఇలాంటి వాళ్ళు నేను ముందే మీకు ఇండికేట్ చేస్తాను, మీరు కాలేజ్కి వెళ్ళాలంటే డెఫినెట్గా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకోండి. కాలేజ్ ఇష్టం లేకపోతే ఇప్పటికైనా సరే పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టడం ఆపేయండి. ఆపేస్తే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, మీకు ఆల్రెడీ ఆల్టర్నేట్ చూసుకున్నారు కాబట్టి, రైట్నా? సో ఇది ఫ్రీజ్ గురించి. ఫ్రీజ్ అంటే ఏంటి? మీకు ఆ కాలేజ్ నచ్చింది అండ్ దెన్ ఇక మీరు నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చెయ్యరు, రైట్? సో ఫ్రీజ్ చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం, ఫ్లోట్ ఆప్షన్. సో ఫ్లోట్ ఆప్షన్ అంటే చాలా చాలా జాగ్రత్తగా అండి. మనకి కొన్ని కాలేజీల్లో మనం పెట్టాం, 1-2 కాలేజీలు పెట్టాం కదా, దాదాపు 200 ఆప్షన్లు పెడతాం, 200 ఆప్షన్. ఇన్ని ఆప్షన్లు అవసరమా అనిపించవచ్చు మీకు, అవసరమే, ఇన్ని ఆప్షన్స్ అవసరమే. మనం అన్ని రౌండ్లకి కలిపి ఒకేసారి ఆప్షన్స్ పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి, చాలామందికి తెలియదు. రౌండ్ 1 కొంతమంది, ఇప్పుడు నేను కట్ ఆఫ్ చెక్ చేసి పెడుతున్నాను కదా, మీరు ఏంది సార్ రౌండ్ 5 పెడుతున్నారు, మాకు రౌండ్ 1 పెట్టండి ఫస్ట్, లేదా రౌండ్ 2 పెట్టండి, రౌండ్ 3 పెట్టండి అంటే వాళ్ళు తెలియక అడుగుతున్నారు, అది వేరే విషయం. బట్ రౌండ్ 1 అనేది కాదు, మనకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా ఎక్కడ క్లోజ్ అయింది, దట్ ఈస్ ద క్లోజింగ్ ర్యాంక్. కౌన్సిలింగ్ అయ్యేలోపు మన కేటగిరీలో ఒక పర్టికులర్ బ్రాంచ్కి ఏ ర్యాంక్ వరకు ఆ సీట్ అలాట్ అయింది, దట్ ఈస్ ద ఫైనల్ రౌండ్. ఫైనల్ రౌండ్లోనే మనకి క్లోజింగ్ ర్యాంక్ తెలుస్తుంది కదా. రౌండ్ 1లో ఒక 1000 ర్యాంకుల వరకే సీట్ ఇచ్చారు,
రౌండ్ 2లో వచ్చేసరికి 2000 అయింది, రౌండ్ 3లో వచ్చేసరికి 7000 అయింది, రౌండ్ 4, 5కి వచ్చేసరికి 7500 దగ్గర ఆగిపోయింది. అంటే మనం రౌండ్ 1లో 1000 దాకా వచ్చింది కాబట్టి 1000 అనేది క్లోజింగ్ ర్యాంక్ అనుకోండి. మరి మీ ర్యాంక్ 3000 ఉంది, మీకు ఆ సీట్ రానట్టే కదా. అర్థమవుతుందా? అదే మీరు ఫైనల్ రౌండ్ చూసుకుంటే మీరు 3000లో ఉన్నారు, అక్కడ కట్ ఆఫ్ అయింది 7500, అంటే మీకు ఆ సీట్ వస్తున్నట్టే కదా. సో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు అనమాట. కాబట్టి మీరు చూసుకునేది ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్ అనేది లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్దే చెక్ చేసుకోవాలి. ఆ రౌండ్ చెక్ చేసుకుంటే మీకు అది విత్ ఇన్ లిమిట్లో ఉందా లేదా అని అర్థమవుతుంది. ఓకేనా? సో అందుకని ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, కనీసం 200 ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చాయిస్ ఆర్డర్ నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వేరే విషయం, రైట్. సో ఈ 200 ఆప్షన్స్లో మనకి ఎక్కడో ఒక చోట సీట్ రావచ్చు కదా, ఎక్కడో ఒక చోట సీట్ రావచ్చు. వచ్చినప్పుడు ఫ్లోట్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది? ఫ్లోట్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియజేస్తా చూడండి. ఏంటంటే, ఇది నేను ఆప్షన్స్ అనుకున్నాను, ఇది ఐఐటీలకు సంబంధించిన ఆప్షన్స్. సో ఇప్పుడు ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ పెట్టాను ఫస్ట్, ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ పెట్టాను, ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్ పెట్టాను, ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ పెట్టాను, ఇక్కడ 5 ఇయర్స్ది, పక్కన ఇయర్స్ అనమాట. అండ్ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ పెట్టాను 4 ఇయర్స్, ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్. ఇలా నేను ఆప్షన్స్ ఇచ్చుకున్నాను. ఎన్ని ఆప్షన్స్ ఇచ్చానో మన ఇష్టం, అన్లిమిటెడ్, మన ర్యాంక్కి తగ్గట్టుగా మనం ఇచ్చుకుంటే పైనుంచే ఇస్తున్నాం కదా. ఎలాగో పై బ్రాంచ్ రానప్పుడే కదా కింది బ్రాంచ్ వచ్చేది. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ మీరు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు, మాకు ఇవన్నీ అవసరం లేదు కదా అని చెప్పేసి డౌట్ కూడా ఉంటుంది. కొంచెం క్రేజీగా థింక్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ కూడా. సార్ నాకు సిఎస్సి వస్తుంది కదా, మీరు ఈసీ కూడా ఎందుకు పెట్టారు అంటున్నారు. నేను ఈసీ పెట్టినప్పటికీ నీకు సిఎస్సి కంటే ముందు పెట్టలేదు కదా. ఒకసారి ఆలోచించండి. నీకు సిఎస్సి కంటే ముందు నేను ఈసీ పెట్టుంటే ఈసీలో సీట్ ఆగిపోతే మీకు సిఎస్సి అప్పుడు కోల్పోతావు. వ్యాలిడ్ పాయింట్. కానీ నేను ఏం చేస్తున్నా, నీకు సిఎస్సి వస్తున్నప్పటికీ ఈసీ కూడా పెట్టిస్తున్నా. ఎందుకని పెట్టిస్తున్నా? ఒకవేళ జంప్ అయినా, ఒకవేళ డెన్సిటీ ఎక్కువ ఉన్నా, ఎక్కువ మంది స్టూడెంట్స్ నీ అంత ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ సిస్టమ్ విల్ బి క్యాలిక్యులేట్. సిస్టమ్కి తెలుసు కాబట్టి నీకంటే ముందున్న వాళ్ళు, నీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, లేదా నీ నెంబర్తో దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అలాంటప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి ఆప్షన్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే నీ ర్యాంక్ కంటే ఎక్కువగానే కట్ ఆఫ్ ఉంది. అక్కడ నీకు 1300 ర్యాంక్ వస్తే అది 2000 ర్యాంక్ క్లోజ్ అయిపోయింది ఈసీఈ. సో నీకు ముందుగానే ఉన్నావు కదా నువ్వు, కాబట్టి నీకు ఈసీ గ్యారంటీకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది కదా. సిఎస్సి చూస్తేనేమో 1200 క్లోజ్ అయింది, నీదేమో 1000 అనుకుందాం. ఆ 200 ర్యాంకులు ఏమైనా జరగవచ్చు. కాబట్టి మనకు వచ్చే బ్రాంచ్ ఒకటి ఉండాలి, బ్యాకప్ బ్రాంచ్ కూడా ఒకటి ఉండాలి, 1 లేదా 2 బ్రాంచ్లు ఉండాలి. నీకు నేను పెట్టినంత మాత్రాన సిఎస్సి చూడకుండా డైరెక్ట్గా ఈసీ అయితే వదవు సిస్టమ్, లేదా ఈసీ చూడకుండా దాని తర్వాత ఉన్నటువంటి ట్రిపుల్ అయితే వదవు, లేదా ఈసీ ట్రిపుల్ చూడకుండా నేను పెట్టినటువంటి తర్వాత మెకానికల్ బ్రాంచ్ అయితే ఇవ్వదు. సిస్టమ్కి తెలుసు, అది ఆల్రెడీ వెల్ డిజైన్డ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తుంది. నువ్వు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే పెట్టావో, సెకండ్ ఆప్షన్ ఏది పెట్టావో, థర్డ్ ఆప్షన్ ఏది రాకపోయినా ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటూ వస్తుంది. నీకు వచ్చిన బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ 10వ ప్లేస్లో వచ్చిందంటే, ఆప్షన్ 10లో సీట్ వచ్చింది అంటే, ఆప్షన్ 10లో సీట్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ 9 వరకు ఏ సీటు రాలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ 10లో ఐఐటి నుంచి 9 ఐఐటి ఢిల్లీ మ్యాథమెటిక్స్ వరకు నీకు రాలేదంటే, ఐఐటి రూర్కీలో కంప్యూటర్ సైన్స్ వచ్చిందంటే ఈ పైన పెట్టిన ఆప్షన్స్లో నీకు ఏది కూడా ఎలిజిబుల్ కాలేదని అర్థం. నువ్వు అనవసరంగా నేను ఐఐటి రూర్కీ ఇక్కడ పెట్టుకున్నాను అందుకే నాకు ఇక్కడ వచ్చిందని చెప్పేసి అనుకుంటే ఫూలిష్నెస్. పైన ఉన్నవన్నీ నీకు వ్యాలిడ్ పాయింట్సే కదా, వ్యాలిడ్ బ్రాంచెసే కదా, అవి నీకు ఎలిజిబుల్ కాలేదు అంటే నీ ర్యాంక్కి సరిపోలేదు అవి. సో దెన్ అక్కడ నీకు ఐఐటి రూర్కీ అలాట్ అయింది అని అర్థం. సో అంతేగాని ఐఐటి రూర్కీ అనవసరంగా పెట్టారు, సో కాబట్టి నాకు ఐఐటి రూర్కీ వచ్చింది, లేకుంటే ఐఐటి రూర్కీ లేకపోతే నాకు వేరేది వచ్చేదే అని అనుకోవద్దు. నేను చెప్పేది అర్థమై ఉంటుంది మీకు. మనకు ఎక్కడ సీట్ వచ్చినా సరే దానికంటే పైన ఉన్న వాటినే మనకి రాలేదని అర్థం, మనం ఎలిజిబుల్ కాలేదని అని అర్థం, మన ర్యాంక్ సరిపోలేదని అర్థం. ఆ పైనవి చూసిన తర్వాతే మనకి ఇప్పుడు వచ్చిన ప్లేసెస్లో సీట్ వచ్చిందని అర్థం. అంతేగాని పైనవేవి బాంబే కానీ, ఢిల్లీ కానీ, మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, ఢిల్లీ, బాంబే, ఢిల్లీ ఇవన్నీ సెలెక్ట్ చేయకుండా చూసుకోకుండా డైరెక్ట్గా రూర్కీకి వచ్చి సీట్ అలాట్ చేసింది అనుకోవడం మాత్రం మళ్ళీ చెప్తున్నా ఫూలిష్నెస్. సో కాబట్టి చాయిస్ ఫిల్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఫ్లోట్లో ఉన్నాం. ఫ్లోట్ అంటే సో చెప్పాను కదా, ఇక్కడ మీకు ఏమైందంటే ఐఐటి సేమ్ రూర్కీలో సీట్ వచ్చింది, ఐఐటి రూర్కీ ఉందా, సో రూర్కీలో సీట్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ వచ్చింది సీటు 10th ప్లేస్లో సీట్ వచ్చింది. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫ్రీజ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే నాకు రూర్కీ వద్దు. ఎందుకని వద్దు? ఈ కిందే చూడక్కర్లో, నువ్వు కింద ఏం కనపడవు నీకు. ఇక సిస్టమ్ కూడా కింద వ్యాలిడ్ చేయదు. ఇక ఏ రౌండ్కి పోయినా సిస్టమ్ అనేది
ఇక్కడ వచ్చిన ప్లేస్ కంటే కింద ఉన్న వాటిని కూడా చూడదు, కింద ఉన్నవన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి, కింద ఉన్నవన్నీ కూడా సిస్టమ్ నుంచి డిలీట్ అయిపోతాయి. ఎక్కడి నుంచి కనిపిస్తాయి దానికి సిస్టమ్కి? ఈ 10 నుంచి పైనవే కనిపిస్తాయి, అంటే 1 నుంచి 10 దాకే కనిపిస్తుంది సిస్టమ్కి. ఇక నెక్స్ట్ రౌండ్ నుంచి నీకు రౌండ్ 1లో రూర్కి వచ్చింది కదా, 1 2 10th ప్లేస్లో వచ్చింది సీటు, 11th నుంచి మొత్తం కూడా ఇన్వాలిడ్, సిస్టమ్ డిలీట్ చేసుకుంటుంది, సిస్టమ్కి కనపడవు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తే ఎక్కడి నుంచి వస్తుంది? 1 నుంచి 9th లోపే చూస్తుంది. 10th ఆల్రెడీ అలాటెడ్ కదా, 1 నుంచి 9 దాకే చూస్తుంది. ఆ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ అంతే, ఆ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ అంతే. సో ఇప్పుడు నీకు రూర్కి ప్లేస్లో వచ్చింది, ఫ్రీజ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తే నాకు బాంబే రావచ్చు, ఢిల్లీ రావచ్చు, మద్రాస్, వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు రూర్కి కంటే పైన పెట్టుకున్నావు. అర్థమైందా? సో నీకు ఇంకా చేతిలో 4 రౌండ్లోనే లేదా 5 రౌండ్లోనే, ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చింది కదా, ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫ్రీజ్ చేయకుండా ఒకవేళ నచ్చింది, రూర్కి నచ్చింది అనుకో ఫ్రీజ్, ఇందాక చెప్పినట్టుగా ఫ్రీజ్. బట్ ఫ్లోట్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే రూర్కి కంటే పైన ఉన్న వాటిలో ఏదైనా కావచ్చు బెటర్ అనమాట. అంటే మీకు రూర్కి కంటే పైన ఉన్నవి బెటర్ అనే ఫీలింగ్ మీరు పెట్టుకున్న ఆప్షన్ ప్రకారం, రూర్కి కంటే పైన ఉన్నవి బెటర్ అనే ఫీలింగ్, రైట్? సో కాబట్టి రూర్కీలో వచ్చింది కాబట్టి మీరు బెటర్ సీట్ కోసం, బెటర్ బ్రాంచ్ కోసం, బెటర్ ఇన్స్టిట్యూట్ కోసం మీరు ఆప్షన్ ఇచ్చుకున్నట్టు. బట్ అక్కడ ఇంటర్నల్గా మీనింగ్ ఏంటంటే నీకు వచ్చిన సీటు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నట్టే లెక్క, దాన్నే సీట్ యాక్సెప్టెన్స్ అంటాం. విల్లింగ్నెస్ సబ్మిషన్ అన్నా కదా, విల్లింగ్నెస్ సబ్మిషన్లో 3 ఆప్షన్లు ఉంటాయి కదా మనకి. ఆ 3 ఆప్షన్లు ఏంటి? ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ కదా. ఆ 3 ఆప్షన్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? ఫ్రీజ్ కానీ, ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రీజ్ ఉంది, నెక్స్ట్ ఫ్లోట్ ఉంది, నెక్స్ట్ స్లైడ్ ఉంది. ఈ 3 ఆప్షన్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా. నేను ఏం చేస్తున్నా అంటే దీని మీద క్లిక్ చేశా, ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి? ఇక్కడ ఈ 10వ ప్లేస్ నుంచి నెక్స్ట్ రౌండ్లోకి ఇక్కడ 1 నుంచి 9 వరకే చూస్తుంది. 9 నుంచి 1 వరకు అది ఇలా వెళ్ళదు, తప్పు. చాలా మంది రాంగ్ గా గైడ్ చేశారు. చాలా మంది వీడియోస్లో కూడా నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఫ్లోట్ ఆప్షన్ అంటే ఏం చెప్తున్నారంటే, సో మళ్ళీ మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ నుంచి పైకి చూస్తూ అంటున్నారు. అక్కడ నుంచి పైకి అంటే ఏంటి? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా చూడదు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 వరకు చూస్తుంది. టాప్ టు బాటమే చూసుకుంటూ వస్తుంది సిస్టమ్ అనేది, రివర్స్లో అయితే చూడదు. సో ఫస్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది, మీకు ఫ్లోట్ ఆప్షన్ పెట్టారు, కరెక్టే, పేమెంట్ చేశారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ 2కి వెళ్ళినప్పుడు ముంబై చూస్తుంది, మళ్ళీ బాంబే చూస్తుంది. మీకు బాంబేలో కంప్యూటర్ సైన్స్ వస్తుందా రావట్లేదా మీ ర్యాంక్కి? ఇన్ కేస్ రాలేదు, రెండో ఢిల్లీ చూస్తుంది, రాలేదు, మద్రాస్ చూస్తుంది, రాలేదు, ఢిల్లీ చూస్తుంది, కాన్పూర్ చూస్తుంది, ఖరగ్పూర్ చూస్తుంది, ఢిల్లీ చూస్తుంది, బాంబే చూస్తుంది, ఢిల్లీ చూస్తుంది. ఇవేవి రాలేదు. మరి రెండో రౌండ్లో ఏం చేస్తుంది? మళ్ళీ సేమ్ సీట్ చూపిస్తుంది మీకు, మళ్ళీ సేమ్ సీట్ అలానే ఉంటుంది మీకు. మీ సీట్ యాడ్కి పోదు, మీకు ఎలాంటి నష్టం జరగదు. అర్థమవుతుందా? ఫ్లోట్ ఆప్షన్ అంటే సీట్ యాక్సెప్ట్ చేసాం, రైట్? సీట్ యాక్సెప్ట్ చేసావు, కానీ బెటర్ బ్రాంచ్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నావు, అందుకే ఫ్లోట్ ఆప్షన్ పెట్టావు. ఒకవేళ ఫ్రీజ్ ఆప్షన్ అనుకోండి, అసలు నాకు రెండో రౌండ్ వద్దు, ఏమొద్దు, నాకు ఈ రూర్కీ చాలు, నాకు రూర్కీలో మా ఫ్రెండ్ ఉంది, లేదా మా కజిన్ ఉన్నాడు, లేకపోతే ఇంకెవరో సంథింగ్ మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, సో నేను నాకు దగ్గరే కాబట్టి నేను వెళ్తాను అని చెప్పి నీ ఇష్టపూర్వకంగా పెట్టుకున్నా కాబట్టి నువ్వు ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. బట్ బెటర్ బ్రాంచ్లు కావాలంటే మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడు నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తుంది? 1 నుంచి మళ్ళీ 9 ఆప్షన్ల వరకు చూసి సీట్ వస్తే అలాట్ చేస్తుంది. సీట్ రాలేదనుకోండి, సేమ్ రూర్కి అలానే ఉంటుంది. ఒకవేళ సీట్ వచ్చింది అనుకుందాం, సీట్ వస్తే నీకు ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్, ఇది అలాట్ అయింది. ఈసారి 5th ప్లేస్ అలాట్ అయింది. మళ్ళీ 6th నుంచి కింద మొత్తం వ్యానిష్ అయిపోతాయి సిస్టంలో. అంటే నెక్స్ట్ 3rd రౌండ్కి వెళ్తావు. సెకండ్ రౌండ్లో కాన్పూర్ వచ్చింది, మళ్ళీ నువ్వు సెకండ్ రౌండ్లో ఏం చేయాలి? మళ్ళీ నీకు ఫ్లోట్ ఆప్షన్ నుంచి స్లైడ్ పెట్టుకుంటావా, నెక్స్ట్ ఫ్రీజ్ చేసుకుంటావా అని అడుగుతుంది. స్లైడా ఫ్రీజ్ అని అడుగుతుంది. ఫ్లోట్ ఆప్షన్ పెట్టావు, నెక్స్ట్ రౌండ్లో సీటు మారింది. ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టావు, సెకండ్ రౌండ్లోకి వెళ్ళేసరికి సీటు మారింది. అప్పుడు నీకు స్లైడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఫ్రీజ్ ఆప్షన్ కనిపిస్తుంది. నీకు ఈ 2 కనిపిస్తాయి. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? నీకు నచ్చితే ఫ్రీజ్ చేసుకుంటావు. ఓకే, నాకు చాలు కాన్పూర్ వచ్చింది, నేను కావాలనుకునేది కాన్పూర్ అనుకొని ఫ్రీజ్ చేసుకుంటావు. ఆర్ ఎల్స్ స్లైడ్ చేసుకుందాం అనుకోండి. కాన్పూర్లో ఇంకేమైనా బ్రాంచ్ ఉందా పైన? కాన్పూర్లో ఇంకేమైనా బ్రాంచ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్పూర్లో బ్రాంచ్ ఉందనుకోండి, సో స్లైడ్ కనపడుతుంది. ఇక్కడ కాన్పూర్లో వేరే బ్రాంచ్ పైన కనపడలేదు కాబట్టి మనకి స్లైడ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4లో వచ్చింది అనుకున్నాం, సీటు 4లో వచ్చింది. ఎప్పుడు ఫ్లోట్ ఆప్షన్ పెట్టగానే నెక్స్ట్ రౌండ్లో ఐఐటి ఢిల్లీలో సీట్ వచ్చింది. ఐఐటి ఢిల్లీ ఏమొచ్చింది? కంప్యూటర్ సైన్స్ 5 years వచ్చింది నీకు, కానీ 5 years కాకుండా 4 years వస్తే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది. మరి 4 years పైనే ఉంది కదా, సెకండ్ ప్లేస్లో ఉంది కదా. ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి? ఢిల్లీలో స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సేమ్ కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం స్లైడ్ ఆప్షన్, సేమ్ కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం స్లైడ్ ఆప్షన్.
స్లైడ్, ఎస్ ఫర్ సేమ్ ఇన్స్టిట్యూట్లో, రైట్, సేమ్ ఇన్స్టిట్యూట్లో వేరొక బ్రాంచ్ అప్గ్రేడ్ అవ్వడం కోసం నువ్వు పెట్టుకోకపోతే మాత్రం స్లైడ్ ఆప్షన్ రాదు, గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు ఆప్షన్ ఇవ్వకుండానే దానికంటే మంచి బ్రాంచ్ ఇవ్వండి అని చెప్పి పెట్టుకోవడానికి లేదు అక్కడ. నువ్వు ఇచ్చిన ఆప్షన్లోనే స్లైడ్ ఆప్షన్ పనిచేస్తుంది, నువ్వు ఇచ్చిన ఆప్షన్స్లోనే ఫ్లోట్ ఆప్షన్ పనిచేస్తుంది. అంతేగాని మనం పెట్టకుండానే మన ర్యాంక్కి తగినట్టుగా మంచి బ్రాంచ్ని చూసి సిస్టమ్ ఏమంటే ఇవ్వదు. నువ్వు ఫస్టే ఎలక్ట్రానిక్స్ పెట్టావనుకోండి, సిఎస్సి పెట్టకుండా ఎలక్ట్రానిక్స్లో సీట్ వచ్చేస్తుంది. ఏ బాబు నీకు ఎలక్ట్రానిక్స్ కాదు సిఎస్సి వస్తుందిరా నాయన అని చెప్పి సిఎస్సి ఇవ్వదు సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. అందుకే పెట్టే ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, మీరు పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి, ప్రతి బ్రాంచ్ని కీన్ అబ్జర్వేషన్ చేయాలి. ఎస్ 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 అలా టిక్ కొట్టుకోవాలి. నేను ఇచ్చేది ఒక 3 పేజీలు ఉంటుంది, ఆ 3 పేజీలు ప్రింట్అవుట్ తీసుకోండి, జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని పెన్ను తీసుకొని ప్రతి బ్రాంచ్ చదువుకొని టిక్ పెట్టుకోండి. ఏదైతే వద్దనుకున్నారో అండర్లైన్ చేసుకోండి, లేదా అడ్డంగా కొట్టేసేయండి. అది వద్దు మీకు, ఆ ఇన్స్టిట్యూట్ వద్దు, ఆ బ్రాంచ్ వద్దు, రైట్, అడ్డంగా కొట్టేసేయండి. అలా ఆ 3 పేజీలు మొత్తం ఫిల్టర్ చేసుకోండి. మీకు కన్స్ట్రక్టివ్గా ఒక సిస్టమ్, ఒక లిస్ట్ తయారవుతుంది. ఆ లిస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు పెట్టుకోండి. సో అంతే, ఇక ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు నష్టం జరగదు, ఓకేనా, ఎలాంటి ఇబ్బంది కలగదు. సో ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సో చాలామందికి కన్ఫ్యూజ్ అయి ఉంటారేమో, మళ్ళీ మీ కన్ఫ్యూజన్ తీయడానికి కోసం చెప్తాను. ఇంకా సో ఇవన్నీ కూడా నేను చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనమాట. సో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఐఐటీలకు సంబంధించి ఆల్రెడీ మేకింగ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ కొంచెం జస్ట్ ఇక లాస్ట్ ఏమైనా బ్రాంచ్లు కలిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏమైనా ఉంటే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆర్ఎల్స్ యాడ్ చేయకపోయినా మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం ఫ్రీజ్ చూసాం, ఫ్లోట్ చూసాం, స్లైడ్ ఆప్షన్ గురించి చూద్దాం. స్లైడ్ ఆప్షన్ అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. స్లైడ్ ఏంటంటే నువ్వు ఇలా పెట్టుకున్నావు ఆప్షన్స్, ఐఐటీలకు సంబంధించి పెట్టుకున్నావు, ఎన్ఐటీలు కూడా పీడిఎఫ్ ఉండింది, చేసింది ఆల్రెడీ, IIITలు కూడా ఉండింది. సో చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్ తీసుకొని. ఐఐటీలో ఏం చేస్తావు, నువ్వు 15 ఆప్షన్లు పెట్టుకున్నావు, ఇక్కడ వరకు పెట్టావు, హైదరాబాద్ వరకు పెట్టుకున్నావు, ఇక్కడ నుంచి 1 నుంచి 15 వరకు పెట్టావు, రైట్. నీకేమైందంటే ఐఐటి ఢిల్లీలో ఎలక్ట్రికల్ వచ్చింది, ఎక్కడ వచ్చింది, రౌండ్ 1లో వచ్చింది, రౌండ్ 1లో ఎలక్ట్రికల్ వచ్చింది. ఈ ఎలక్ట్రికల్ మీద నీకు దానికంటే పైన ఇంకా 4 రౌండ్లు 5 రౌండ్లు మిగిలి ఉన్నాయి నీకు. సో ఎలక్ట్రికల్ ఇష్టం లేదు, అఫ్ కోర్స్ ఏది రాకపోతే ఎలక్ట్రికల్ ఉంటుంది, బట్ ఉన్న రౌండ్స్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే వస్తే దీనికంటే మంచిదే కదా, ఎలక్ట్రికల్ కంటే పైన ఉన్నవన్నీ మంచిదే కదా. ఢిల్లీలో ఎలక్ట్రికల్ కంటే బాంబేలో ఎలక్ట్రికల్ బాగుంటుంది కదా, రైట్. ఢిల్లీలో ఎలక్ట్రికల్ కంటే రూర్కీలో కంప్యూటర్ సైన్స్ ఓకే కదా, ఢిల్లీలో ఎలక్ట్రికల్ కంటే ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ ఓకే కదా. సో ఇలా ప్రతిదీ కూడా బెస్ట్ బ్రాంచే. మంచి బ్రాంచ్ నుంచి చిన్న బ్రాంచ్కే వస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా పై దానికంటే కిందది తక్కువగా ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పై దానికంటే కిందది తక్కువగా ఉండాలా. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ కంటే ఇది తక్కువ, దీనికంటే ఇది తక్కువ, దీనికంటే ఇది తక్కువ, అలా పెట్టుకుని పోవాలి మనం బ్రాంచెస్. నేను అలానే సెట్ చేసి ఇస్తాను మీకు. చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ప్రతిదీ ఒకటో బ్రాంచ్ అనేది రెండో దానికంటే కొంచెం ఎక్కువ, రైట్. రెండో బ్రాంచ్ అనేది మూడో దానికంటే కొంచెం ఎక్కువ, మూడో బ్రాంచ్ అనేది 4 కంటే కొంచెం ఎక్కువ. ఇలా ఏంటి, మనం ఎక్కువ నుంచి తక్కువకు వస్తున్నట్లు లెక్క. అంటే మనకి ఎక్కువ బ్రాంచ్ చూసిన తర్వాతే తక్కువ బ్రాంచ్ని చూస్తుంది అని అర్థం. ఫస్ట్ చూసాకే సెకండ్కి వెళ్తుంది కదా, సెకండ్ చూసాకే థర్డ్కి వెళ్తుంది కదా. ఒకవేళ థర్డ్ ఎలాట్ అయింది అనుకోండి, థర్డ్ అనేది ఫోర్త్ దానికంటే కొంచెం ఎక్కువ బ్రాంచే కదా. అది ఎలాంటి క్యాలిక్యులేటివ్ పరంగా అయినా కావచ్చు, ఇన్స్టిట్యూట్ వైజ్ కావచ్చు, బ్రాంచ్ వైజ్ కావచ్చు, ప్యాకేజ్ వైజ్ కావచ్చు, డిస్టెన్స్ వైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్. బట్ మనకి కింద ఉన్న దానికంటే పైన ఉన్నది మెరుగ్గా ఉండేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే నష్టం జరగకుండా ఉంటుంది మీకు, రైట్. సో ఇక్కడ మీకు ఏమొచ్చింది, ఢిల్లీ ఎలక్ట్రికల్ వచ్చింది. ఆ రౌండ్ 1లో మీరేం చేస్తారు, సీట్ యాక్సెప్టెన్స్ చేయాలి. ఇప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ చేశారు, ఏమున్నాయి, ఫ్రీజ్ ఉంది, ఫ్లోట్ ఉంది, స్లైడ్ ఉంది. నువ్వేం చేస్తున్నావు అంటే ఈ మూడిట్లో నీకు ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఓకే, ఢిల్లీలో ఇంకేదైనా బ్రాంచ్ వస్తే బాగుండు అనిపిస్తుంది నీకు, ఢిల్లీ వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నావు నువ్వు. సో కాబట్టి ఈ ఢిల్లీలోనే వేరే ఒక బ్రాంచ్ ఎక్కడ ఉందో చూస్తావు. ఆల్రెడీ ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది ఢిల్లీలో, రైట్. అండ్ ఆల్రెడీ ఢిల్లీలో ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఢిల్లీలో ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ 5 బ్రాంచ్లు ఉన్నాయి ఢిల్లీలో పైన. ఇది కాకుండా 4 ఉన్నాయి. సో ఢిల్లీకి స్లైడ్ ఆప్షన్ ఇచ్చేసావు నువ్వు, ఇక్కడ స్లైడ్ ఆప్షన్ ఇచ్చేసావు. స్లైడ్ ఆప్షన్ ఇచ్చేసి అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసావు రౌండ్ 1లో. కాబట్టి చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నావు కదా, నెక్స్ట్ రౌండ్ ఏం చూస్తుంది, కేవలం 2వ ప్లేస్లో ఢిల్లీ చూస్తుంది, 4వ ప్లేస్లో ఢిల్లీ చూస్తుంది, 7వ ప్లేస్లో ఢిల్లీ చూస్తుంది, 9వ ప్లేస్లో ఢిల్లీ చూస్తుంది సిస్టమ్. మిగతా ఏవి చూడదు, బాంబే చూడదు, మద్రాస్ చూడదు, కాన్పూర్ చూడదు, ఖరగ్పూర్, అవన్నీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. స్లైడ్ ఫర్ సేమ్ ఇన్స్టిట్యూట్. సో సేమ్ ఇన్స్టిట్యూట్లో వేరే బ్రాంచ్, అది కూడా నువ్వు పెట్టుకున్నావు కాబట్టే. మరి ఈ బ్రాంచ్లు కాకుండా ఢిల్లీలో ఇంకా బ్రాంచ్లు లేవా, చాలా ఉన్నాయి, కానీ అవి నువ్వు పెట్టుకోలేదు కాబట్టి చూడట్లేదు.
నువ్వు ఆప్షన్ ఇచ్చావు కాబట్టి వీటిని చూస్తుంది. అది కూడా ఎక్కడ ఇచ్చావు ఆప్షన్లు? నీకు వచ్చిన దానికంటే పైన ఇచ్చినావు కాబట్టి చూస్తుంది. క్యాచ్ ద పాయింట్, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్, సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు R2కి వచ్చినప్పుడు నీకు సీట్ అలాట్ అయితే ఎక్కడ అలాట్ అవ్వాలి? ఇక్కడ సెకండ్ ప్లేస్లోనే అలాట్ అవ్వాలి, 4th అలాట్ అవ్వాలి, లేదా 7th లేదా 9th అలాట్ అవ్వాలి. ఎక్కడ అలాట్ అవ్వలేదు. మళ్ళీ నీకు ఏ సీట్ చూపిస్తుంది? సేమ్ ఢిల్లీనే రిటైన్ అవుతా ఉంటుంది మీకు రౌండ్ 2లో కూడా. మరి ఈసారి రౌండ్ 2లో ఏం చేయాలి సార్? నేను ఏం చేయక్కర్లా, నువ్వు స్లైడ్ పెట్టుకున్నావు కదా, స్లైడ్ అలానే కంటిన్యూ అవుతుంటుంది. ఎక్కడ కంటిన్యూ అవుతుంటుంది? సీటు మారేదాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్లైడ్ ఆప్షన్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అది ఏంటో నేను చెప్తా. చాలా మంది చెప్పరు అది ఏంటంటే. డిసడ్వాంటేజ్ అంటే నువ్వు స్లైడ్ ఆప్షన్ ఇచ్చావనుకోండి, మెంటల్లీ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. నీవు ఆ ఇన్స్టిట్యూట్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు, ఇన్స్టిట్యూట్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు. నీకు పొరపాటును కూడా ఫ్లోట్ ఆప్షన్ రాదు. ఒక్కసారి స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే నువ్వు ఫ్లోట్కి వెళ్ళలేవు, వెళ్తే ఫ్రీజ్కి వెళ్ళాల్సిందే, గుర్తుపెట్టుకోండి. బట్ ఫ్లోట్ ఆప్షన్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఢిల్లీ పెట్టావు కదా, రౌండ్ 1లో ఢిల్లీ వచ్చింది. నువ్వేం చేస్తావు? స్లైడ్ పెట్టకుండా ఫ్లోట్ పెట్టావు. ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే ఏమవుతుంది? నీకు మళ్ళీ ఇక్కడ నుంచి పైన 1వ నెంబర్లో ఉన్నటువంటి బాంబే నుంచి మళ్ళీ ఢిల్లీ చూస్తుంది, మద్రాస్ చూస్తుంది, ఢిల్లీ చూస్తుంది, ఖరగ్పూర్, కాన్పూర్ అన్ని చూస్తుంది. 1 నుంచి ఎక్కడి వరకు? 14 వరకు మొత్తం చూస్తుంది. 1 నుంచి 14 వరకు అన్ని చూస్తుంది ఫ్లోట్ ఆప్షన్లో. ఈసారి నీకు ఢిల్లీయే రావచ్చు, ఆర్ఎల్స్ కాన్పూర్ కూడా రావచ్చు, ఆర్ఎల్స్ ఖరగ్పూర్ కూడా రావచ్చు, బాంబే కూడా రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ స్లైడ్ ఆప్షన్ పెట్టడం వల్ల ఓన్లీ ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూటే చూపిస్తుంది. ఓకే, ఢిల్లీ నీకు ఓకే, కానీ ఆ రౌండ్స్ మొత్తం కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా స్లైడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్లైడ్ నుంచి ఫ్లోట్కి వెళ్ళలేవు, స్లైడ్ టు ఫ్లోట్ రావడానికి అవ్వదు, స్లైడ్ టు ఫ్రీజ్ అవ్వడానికే అవుతుంది. స్లైడ్ అంటే ఏంటి? సేమ్ ఇన్స్టిట్యూట్లో ఉండడానికి ఇష్టం అని చూపించావు నువ్వు, ఇంకా నీకు ఫ్లోట్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి ఎలా ఆప్షన్ వస్తుంది? మీకు రాదు. నువ్వు స్లైడ్ ఆప్షన్ పెట్టావంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రౌండ్లో ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటానని మాత్రం అనుకోకండి. చాలామంది ఆ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల స్లైడ్ ఆప్షన్లో పెట్టుకొని కొంతమంది ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నాను, స్లైడ్ ఆప్షన్ వల్ల ఇక ఆ ఇన్స్టిట్యూట్ ఇక నీకు లాస్ట్ రౌండ్ వరకు అండ్ నువ్వు ఆ ఇన్స్టిట్యూట్లోనే బీటెక్ చేయాలి అని డిసైడ్ అయితేనే స్లైడ్ ఆప్షన్. అర్థమవుతుందా? వేరే ఇన్స్టిట్యూట్ వచ్చిద్దిలే, లేదా నెక్స్ట్ రౌండ్లో నేను ఫ్లోట్ పెట్టుకుంటానులే అని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. ఈ వీడియోని ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి, మీరు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో, ఎవరైతే జేఈ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, పేరెంట్స్. ఓకేనా? రైట్. సో ఇది స్లైడ్ ఆప్షన్ అంటే. మీకు అర్థమైందిగా స్లైడ్ ఆప్షన్ అంటే? ఇలా మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే నెక్స్ట్ రౌండ్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రౌండ్లో మీకు ఢిల్లీ మ్యాథమెటిక్స్ వచ్చింది, ఇక్కడ 4 years వచ్చింది ఢిల్లీ మ్యాథమెటిక్స్. మళ్ళీ మీకు ఏ ఆప్షన్ చూపిస్తుంది? స్లైడ్ చూపిస్తుంది, ఫ్రీజ్ చూపిస్తుంది, అంతే. ఇక ఫ్లోట్ ఉండదు. ఇక ఎందుకని ఫ్లోట్ ఉండదు? మీరు ఆల్రెడీ స్లైడ్లో ఉన్నారు, ఇంకా ఫ్లోట్ సంబంధం ఫ్లోట్ మార్చుకోవడానికి లేదు కదా. ఒకవేళ చేస్తే ఢిల్లీ మ్యాథమెటిక్స్ ఫ్రీజ్ చేసుకోవాలి, ఆర్ మళ్ళీ స్లైడ్ కంటిన్యూ చేయాలి. స్లైడ్ అలానే కంటిన్యూ అవుతుంది. ఈసారి ఫీజు కట్టక్కర్లా, మీరు ఒక రౌండ్లో కట్టారు కదా, ఫీ పేమెంట్ చేశారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, ఆప్షన్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ రౌండ్లో మీరు ఓన్లీ విల్లింగ్నెస్ ఒకటే ఇవ్వాల్సి ఉంటుంది. స్లైడ్ కూడా మార్చక్కర్లా, స్లైడ్ అలానే మీరు ఇవ్వకపోయినా స్లైడ్ కంటిన్యూ అవుతుంది, ఇచ్చినా స్లైడ్ మీద క్లిక్ చేసినా స్లైడ్ కంటిన్యూ అవుతుంది. ఫ్రీజ్ మీద అయితే క్లిక్ చేయరు కదా. స్లైడ్ ఎందుకు క్లిక్ చేశారు మళ్ళీ మీరు? ఈసారి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఉంది, ఢిల్లీలో 4 years కంప్యూటర్ ఉంది, 5 years కంప్యూటర్ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ కంటే ఆ రెండిట్లో బాగుంటుంది కాబట్టి స్లైడ్ అలానే కంటిన్యూ చేశారు. ఒక్కసారి స్లైడ్ ఇస్తే కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు స్లైడే, గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ నుంచి స్లైడ్కి రావచ్చు అండ్ ఫ్లోట్ నుంచి ఫ్రీజ్కి వెళ్ళొచ్చు. మీరు స్లైడ్ ఆప్షన్ ఇస్తే స్లైడ్ నుంచి ఫ్రీజ్కి రావడం తప్ప స్లైడ్ నుంచి ఫ్లోట్కి వెళ్ళడం జరగదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఫైనల్గా కన్క్లూడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. రైట్. ఫ్రీజ్ చేస్తే సీట్ యాక్సెప్టెడ్, నో ఫర్దర్ రౌండ్స్. ఇక ఏముండవు. ఏ రౌండ్లో నువ్వు ఫ్రీజ్ చేసుకుంటే ఆ రౌండ్తోనే స్టాప్ అయిపోతావు, సీటు ఓకే అయిపోతుంది. దీని తర్వాత వచ్చేటువంటి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టుకుంటే ఇక నీకు సీటు కన్ఫర్మ్ అయిపోద్ది. ఓకేనా? సీటు కన్ఫర్మ్డ్ అయిపోద్ది ఎప్పుడు? పార్షియల్ అడ్మిషన్ కట్టాక. ఫ్లోట్కి వద్దాం.
ఫ్లోట్కి వస్తే ఫ్లోట్ ఆప్షన్ పెట్టావంటే మాత్రం ఆ తర్వాత రౌండ్స్లోకి సీటు మారిందనుకోండి, మళ్ళీ నీకు సీటు మారినప్పుడు ఫ్లోట్ ఆప్షన్ కనిపిస్తుంది, స్లైడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఫ్రీజ్ ఆప్షన్ కనిపిస్తుంది. నీకు ఇక్కడ రౌండ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఫ్లోట్ పెట్టావు. రౌండ్ 2కి వచ్చావు, సీటు మారింది, వేరే కాలేజీలోకి వచ్చింది, అప్పుడు కూడా నువ్వు ఫ్లోట్ పెట్టచ్చు, అప్పుడు కూడా స్లైడ్ పెట్టచ్చు, అప్పుడు కూడా ఫ్రీజ్ బి, మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్లోటే కంటిన్యూ చేసుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ స్లైడ్ పెట్టావు అనుకోండి, చెప్పాను కదా స్లైడ్ అలానే అన్ని రౌండ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా సీట్ యాక్సెప్టెన్స్ చేసినట్టు వచ్చినటువంటి సీట్ని ప్రతిసారి ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకొని మార్చుకుంటూ రౌండ్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్లో మెకానికల్ వచ్చింది ఫస్ట్ రౌండ్ 1లో, ఫ్లోట్ పెట్టావు. ఫ్లోట్ పెడితే ఖరగ్పూర్లో మ్యాథమెటిక్స్ వచ్చింది, రైట్, ఏది రెండో రౌండ్లోకి వచ్చేసరికి. ఇక్కడ కూడా ఏం చేస్తావు, మళ్ళీ ఫ్లోట్ పెట్టుకున్నావు. ఈసారి ఢిల్లీలో మ్యాథమెటిక్స్ వచ్చింది, ఫ్లోట్, మళ్ళీ ఫ్లోట్ పెట్టుకున్నావు. ఏది కాన్సిక్యూటివ్ రౌండ్స్లో, సబ్సిక్వెంట్ రౌండ్స్లో ఏదైతే రౌండ్ 1లో సీట్ వచ్చిందో ఫ్లోట్ పెట్టావు, రౌండ్ 2లో మారింది, మళ్ళీ ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్నావు, రౌండ్ 3లో మారింది, మళ్ళీ ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుని నీకు కావాల్సిన బ్రాంచ్ వచ్చేంత వరకు నువ్వు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫ్లోట్ పెట్టడం వల్ల సీటు మారుతుందా అనేది నో గ్యారంటీ. మన ముందున్నవాడు మూవ్ అయితే వాడు కూడా ఫ్లోటో స్లైడో పెట్టుకుని ఉంటాడు, వాడు ప్లేస్ చేంజ్ అయింది అనుకోండి, మనం వెళ్ళి అడుగుతుంటాం. సో అది జరుగుతుందా లేదా మనకు తెలియదు అనమాట. సీట్ పూలింగ్ అనేది కంప్లీట్గా సిస్టమ్స్ అండర్లోనే ఉంటుంది కాబట్టి మనం చెప్పలేం, మనం సీట్ మూవ్ అవుతుందా లేదని చెప్పలేం. అర్థమవుతుందా? ఫ్లోట్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎన్ని రౌండ్స్ వరకైనా సరే, లాస్ట్ రౌండ్ వరకు కూడా ఫ్లోట్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ స్లైడ్కి వచ్చాం. స్లైడ్కి వస్తే ఏంటంటే సీట్ యాక్సెప్ట్ చేసినట్లే, ఇక్కడ కూడా సీట్ యాక్సెప్టే. మళ్ళీ ఫ్లోట్కి సీట్ యాక్సెప్ట్ అని చెప్పలేదు అని చెప్పి మెసేజ్ పెట్టకండి. సీట్ యాక్సెప్ట్ చేసినట్లే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ కాలేజ్లో ఉండాలి. మీరు సేమ్ కాలేజ్లోనే వేరే బ్రాంచ్, సేమ్ కాలేజ్ వేరే బ్రాంచ్, అనదర్ బ్రాంచ్, సేమ్ కాలేజ్ అనదర్ బ్రాంచ్. ఓకేనా? రౌండ్ 1లో స్లైడ్ పెట్టావు, రౌండ్ 2కి వచ్చావు, సేమ్ కాలేజ్లోనే వేరే బ్రాంచ్ వస్తుంది, అంతే. సేమ్ కాలేజ్లో వేరే బ్రాంచ్ వస్తుంది. ఈసారి నువ్వు వేరే బ్రాంచ్ వచ్చినప్పుడు ఇక అది చాలు అనుకున్నట్లయితే ఫ్రీజ్ చేసుకోవచ్చు, లేదా స్లైడ్ కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ. అంతేగాని నేను ఫ్లోట్ పెట్టుకుంటా ఈసారి అంటే మాత్రం కవ్వదు, ఫ్లోట్కి మాత్రం మళ్ళీ ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. 2,500 రూపాయలు మీకు పోయేదేం లేదు, తెలుసుకునేటువంటి విషయాలే చాలా ఉంటాయి. మాకు సీట్ వస్తుందా రాదా, వస్తేనే చెప్పండి, జాయిన్ అవుతాం ఖచ్చితంగా. అలాంటివి అడగండి దయచేసి, ఎందుకంటే సీట్ వస్తుందా రాదా అని చెప్పడానికి కొన్ని ర్యాంకులు కావద్దు. బట్ మిడ్ రేంజ్ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో, బార్డర్లో ఉన్న ర్యాంకులు ఏమైనా తగలొచ్చు, తగిలేదానికి అవకాశం ఉంటుంది. మనం ఇన్ అవ్వకుండా బయటే ఉండి అది ఎలా ఉంది ఏంటో తెలుసుకోవడం మంచి పద్ధతి కాదు అది. కాబట్టి మీరు ప్రయత్నం చేద్దామంటే నా హెల్ప్ తీసుకోండి, ఖచ్చితంగా నేను 100% ఎఫర్ట్, హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఎలా అయితే ఎఫర్ట్ పెడతానో మీలాంటి వాళ్ళకు కూడా, బోర్డర్లో ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ఎఫర్ట్ ఉంటుంది. అర్థమైందా? సో రండి, జాయిన్ అవ్వండి, ఒక ప్రయత్నం చేసుకోండి. జోసాలు అయితే డబ్బులు కట్టలేదు కదా, మీరు మహా అయితే 2,500 రూపాయలు నాకు కడతారు. జోసా సీసాప్ కౌన్సిలింగ్ల వరకు అయితే చూసుకోండి. సో దానికి సంబంధించి ఇన్పుట్స్ అని నేను అందివ్వగలను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.